హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో అయితే నా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇంకా ఈరోజు వాట్ వి ఈట్ ఇన్ డే అయితే మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ డ్రింక్లోకి వచ్చేసి ఈరోజు నేను క్యారెట్, బీట్రూట్, అలాగే యాపిల్ అండ్ అలాగే ఆమ్లా అయితే వేసుకొని జ్యూస్ చేసుకుంటున్నానండి. సో అందరూ కూడా ఏబీసీ జ్యూస్ అయితే అంటారు కదా. సో నేనైతే అనట్లేదండి, ఇంకొకటి ఎక్స్ట్రా ఆమ్లా అయితే యాడ్ చేశాను కాబట్టి. ఇంకా నేను ఇక్కడ బీట్రూట్ అండ్ అలాగే యాపిల్ అనేది హాఫ్ అయితే తీసుకున్నానండి. క్యారెట్ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఉసిరికాయ వచ్చేసి ఒకటి మొత్తంగా అయితే తీసుకున్నాను. సో సీడ్ రిమూవ్ చేసి చిన్నగా చాప్ చేసుకొని అయితే తీసుకున్నాను అనమాట. యాపిల్, క్యారెట్, బీట్రూట్ కూడా చిన్నగా చాప్ చేసుకొని ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను. దీంట్లోకి నేను ఒక 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకా గ్రైండ్ చేసేసుకున్నానండి. మంచిగా మనకి మార్నింగ్ డ్రింక్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడైతే నేను జ్యూస్ ప్రిపేర్ అయిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇలా జాలి గంటిలోకి అయితే వడపోసుకొని సో పిప్పి నుంచి వాటర్ని సపరేట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో యాక్చువల్గా ఇలానే తాగేయచ్చండి. ఒకవేళ మనం ఎక్కువగా గ్రైండ్ చేసేసుకొని దీంట్లోకి కొన్ని నట్స్ వేసుకొని మనం బీట్రూట్ స్మూతీ లాగా అలా చేసుకోవచ్చు అనమాట. బట్ ఈరోజు అయితే నేను అలా చేయట్లేదు. నెక్స్ట్ ఇంకా నా కమింగ్ వ్లాగ్స్లో అయితే అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా వేస్ట్ అవ్వనివ్వకుండా దాంట్లో కొన్ని నట్స్ యాడ్ చేసుకొని కొంచెం స్వీట్నెస్ ఉండేలాగా చూసుకొని తాగుదాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ 2 గ్లాసెస్లో అయితే సర్వ్ చేసుకున్నాను. ఒక గ్లాస్ వచ్చేసి హాఫ్ వరకే వచ్చిందండి, ఇంకో గ్లాస్ వచ్చేసి ఫుల్ వరకు వచ్చిందనమాట. ఇంకా హాఫ్ గ్లాస్ అయితే మా వారికి అయితే ఇచ్చాను. ఈరోజు అయితే మార్నింగే ఫ్రెష్ అయిపోయానండి. ఒక్కొక్కసారి మార్నింగే ఫ్రెష్ అయిపోతాను, ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది అనమాట. సో నాకు వీలుని తగ్గట్టు నేను చూసుకుంటానండి. అండ్ అలాగే మార్నింగే ఫ్రెష్ అయితే ఏంటంటే కొంచెం యాక్టివ్గా ఉంటామన్నమాట డే మొత్తం కూడా. నేను డ్రింక్ అయితే తాగేశానండి. మార్నింగ్ డ్రింక్ చాలా బాగుందనమాట. ఆమ్లా వేసాం కాబట్టి మనకి బీట్రూట్, క్యారెట్ కొంచెం పచ్చిగా ఉంటుంది కదా. సో అలాంటి ఫీల్ అయితే ఏం రాలేదనమాట. సో దాని ద్వారా కూడా మనకు మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. స్కిన్కి కానీ స్కిన్ గ్లోయింగ్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది, హెయిర్కి బాగా హెల్ప్ అవుతుంది. అలాంటి జ్యూసెస్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవడం వల్ల అయితే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ముందు రోజు నైటే కొన్ని నట్స్, పూల్ మకానా, ఓట్స్ ఇవన్నీ కూడా నానబెట్టుకున్నానండి నేను. సో దాంట్లోకి వచ్చేసి నేను ఏమేమి నానబెట్టుకున్నానంటే నా దగ్గర అవైలబుల్గా ఉన్న నట్స్ అన్నీ అండి. వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం అయితే సపరేట్గా నానబెట్టుకున్నాను అనమాట. కొన్ని క్రిస్మిస్ అయితే వేసుకున్నాను. అండ్ అలాగే పూల్ మకానా, ఓట్స్ నేను 2 మెంబర్స్ క్వాంటిటీ అయితే చేస్తున్నానండి. సో దానికి తగ్గట్టుగా అయితే నేను తీసుకున్నాను అనమాట. అలాగే ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ కూడా యాడ్ చేసేసి ఓవర్ నైట్ అయితే నేను మిల్క్లో పెట్టేసి సోక్ చేశానండి వీటిని. సో ఇంకా నైట్ మొత్తం కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. సో మార్నింగ్ కల్లా కూడా మనకి మంచిగా అవన్నీ కూడా మిల్క్లో సోక్ అయిపోయి అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ మన దగ్గర ఉన్న ఫ్రూట్స్తో అయితే డెకరేషన్ చేసుకొని తినేయడమే అనమాట. ఇదైతే చాలా ట్రెండింగ్లో ఉన్న బ్రేక్ఫాస్ట్ అండి. ఈ మధ్య ఇన్స్టాగ్లో కానీ యూట్యూబ్లో కానీ ఇదైతే చాలా ట్రెండింగ్లో ఉంటుందన్నమాట. ఇది మార్నింగే కాదండి, నైట్ టైమ్స్ కూడా మనకి డిన్నర్ ప్లేస్లో కూడా తీసుకోవచ్చు అనమాట. సో దీంట్లో కూడా మంచిగా మనకు కావాల్సిన ఐరన్ కానీ, కాల్షియం కానీ, విటమిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో నా దగ్గర అయితే డేట్స్, బ్లూబెర్రీస్, బనానా, యాపిల్ అయితే అవైలబుల్గా ఉంది. అవైతే వేసుకున్నాను. సో బ్లూబెర్రీస్ అయితే నేను చాలా రోజుల తర్వాత అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. అవి చాలా కాస్ట్లీ కదా. సో ఎలా ఉంటాయా అని చెప్పేసి అనుకున్నాను. బట్ బాగానే ఉందన్నమాట. మనం అన్నీ మిక్స్ చేసుకొని తింటాం కాబట్టి మనకి ఏది కూడా మనకి డిఫరెంట్ ఫీలింగ్ అయితే రాదు, మంచి ఫీలింగ్ అయితే వస్తుంది, తినాలనిపిస్తుందండి ఫస్ట్ అయితే ఈ బౌల్ మొత్తం నేను ఒక్కదాన్నే తినండి. సో నాకు మా వారికి అయితే నేను షేర్ చేస్తానన్నమాట, అంటే మళ్ళీ సపరేట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి అయితే ఇలా అయితే మొత్తం డెకరేషన్ చేసుకుంటున్నారనమాట. నాకు ఇలా డిజైనింగ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి, ఏదైనా కానీ. సో ఇంకా బాదం వచ్చేసి నేను పొట్టుతోనే ఉంచేసి సన్నగా కట్ చేసుకొని పైన ఇలా వేసేసుకున్నాను అనమాట. సో బనానా వచ్చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను అనమాట. అయితే నేను జస్ట్ ఒక క్లిప్ కోసం అయితే ఆ బౌల్ పట్టుకొని అయితే క్లిప్ తీసుకున్నానండి నేను. ఇలా మార్నింగ్ హెల్దీగా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మార్నింగ్ మంచిగా జ్యూస్ కూడా క్యారెట్, బీట్రూట్ తాగాను. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి ఇలా ఆల్ నట్స్, ఓట్స్ ఇవన్నీ వేసుకొని మంచిగా
ఫ్రూట్స్ వేసుకొని అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నానమాట. సో ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా ఎమ్మీగా ఉంది. సో వీక్లీ 2 టైమ్స్ ఇది మనం డిన్నర్లోకైనా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. డెఫినెట్గా మీలో ఎవరైనా ఇంకా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి అది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఈరోజు నేను పన్నీర్ బిర్యానీ అయితే చేయబోతున్నాను అనమాట. పన్నీర్ ధమ్ బిర్యానీ అండి. దానికోసం అయితే నేను ఇక్కడ 1.5 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకొని ఒక 3 సార్లు అయితే మంచిగా వాష్ చేసుకొని దాన్ని ఒక 30 మినిట్స్ వరకు మనం నానబెట్టుకోవాలన్నమాట. అయితే ఇది నేను అనుకోలేదండి ముందే. సో మార్నింగ్ లెగవగానే అనుకున్నానమాట. సో ఈరోజు పన్నీర్ చేద్దామని చెప్పేసి సో నేను ఆర్డర్ పెట్టుకున్నాను అప్పటికప్పుడే. ఇంకా ఇక్కడ ఇదైతే నేను మిల్క్ మస్తీతో అయితే పన్నీర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. సో ఇదైతే చక్కగా ఇప్పుడు నేను ఒక మీడియం సైజులో అయితే పీసెస్ అయితే కట్ చేస్తున్నాను. సో నేను ఎక్కువగా అయితే ఈ పన్నీరే యూస్ చేస్తానండి. ఎందుకో నాకు ఇది ఫస్ట్ నుంచి ఇదే అలవాటు అయిపోయిందనమాట. ఫస్ట్లో నేను గ్రీన్ కలర్లో ఉండేదైతే ఆర్డర్ పెట్టాను. బట్ తర్వాత మా వారైతే ఒకసారి తెచ్చారనమాట. ఇది నాకు బాగా నచ్చింది. ఇంకా అప్పటి నుంచి అయితే ఇదే కంటిన్యూ అయితే చేస్తున్నాను. సో ఇలా మీడియం సైజులో అయితే పన్నీర్ని అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా ఇలా అన్నిటినీ కూడా సపరేట్గా అయితే విడగొడుతున్నాను అనమాట. ఇంకా వీటన్నిటిని విడగొట్టిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఫస్ట్ నేను పన్నీర్ని అయితే మ్యాగ్నేట్ చేయబోతున్నాను. సో దానికోసం అయితే ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ అయితే తీసుకున్నానండి. సో కర్డ్ తీసుకొని పన్నీర్కి బాగా పట్టేలాగా అయితే ఇలా మొత్తం కలిపేసుకుంటున్నాను అనమాట. సో బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అండ్ అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, చిల్లీ పౌడరు అయితే యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వచ్చేలాగా అయితే నేను పీస్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. సో ఆ పీస్ని ఇంకా నేను దీంట్లోకి అయితే పిండుకున్నాను. తర్వాత ఒక 4 నుంచి 5 కరివేపాకు రెబ్బలను అయితే చిన్నగా కట్ చేసేసుకొని దీంట్లోకి అయితే వేసుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి. సో మనం చేసే క్వాంటిటీని బట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పన్నీర్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటే చాలండి. ఇంకా నేను గ్రేవీ కోసం అయితే 2 టమాటాలు తీసుకున్నాను, కొన్ని జీడిపప్పులు అండ్ అలాగే కొంచెం గసగసాలు అయితే వేసానమాట. సో మనం పన్నీర్ ధమ్ బిర్యానీ అంటున్నాం కాబట్టి మనకు గ్రేవీ కావాలండి. నేను సపరేట్గా కూడా ఏమీ కర్రీ అయితే చేయట్లేదు అనమాట. దీనికోసం నాకు గ్రేవీ వచ్చేలాగే నేను ధమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాను అనమాట. దాంట్లోకి కొంచెం కసూరి మేతి అయితే యాడ్ చేసుకొని ఇంకా నేను దీన్ని అయితే గ్రైండ్ చేసుకుంటున్నానండి. చక్కగా మెత్తగా అయ్యేంతవరకు అయితే మంచిగా గ్రైండ్ అయితే చేసుకున్నానండి. సో ఇక్కడ పేస్ట్ చూసారు కదా, ఈ విధంగా అయితే రెడీ చేసేసి దీన్ని కూడా పక్కన పెట్టుకున్నాను. అండ్ అలాగే 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు కొంచెం పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఆనియన్స్ వచ్చేసేమో సన్నగా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ ఆనియన్స్ వచ్చేసి నేను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే మొత్తం ఆనియన్స్ అయితే విడగొట్టేసి అయితే ఇలా ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మనం వీటిని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేయాలి. ఇంకా ఈ ప్యాన్లో అయితే నేను ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై చేయడం కోసం. ఇక్కడ ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పేసి అయితే ఒక చిన్న ముక్క అయితే వేసి చూస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పీసెస్ అన్నిటిని కూడా దీంట్లోకి అయితే వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా అవైతే నేను లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇంకా ఈ లోపు అయితే ఇక్కడ రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో డైరెక్ట్ మనం పన్నీర్ గ్రేవీ చేసినప్పుడు దాంట్లోనే వేసి వాటర్ వేసి చేసుకుంటాం కదండి. సో అప్పుడు కొంచెం మనకి మెత్తగా అనిపిస్తుంది అనమాట. అందుకే నేను అలా మెత్తగా ఉండకూడదని చెప్పేసి సపరేట్గా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ గిన్నెలోకి వచ్చేసి. ఇంకా ఈ గిన్నెలో అయితే నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నానండి. మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్, ఇంకా యాలక్కాయలు, మిరియాలు, లవంగాయలు, ఇలా షాజీరా, నా దగ్గర ఉన్న హోల్ బిర్యానీ మసాలా స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని అవి లైట్గా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకా దాంట్లోకి నేను కొన్ని వాటర్ అయితే తీసుకున్నానండి. ఈ వాటర్ వచ్చేసి మనం బాస్మతి రైస్ ఎంతైతే తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా అయితే వాటర్ తీసుకున్నానండి. సో నేను 1.5 గ్లాస్ వచ్చేసి నేను రైస్ తీసుకున్నాను కదా, ఇక్కడ 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈలోపు అయితే ఇక్కడ ఆనియన్స్ అయితే రెడీ అయిపోతున్నాయి పక్కన. మనం ఆ వాటర్ని బాయిలింగ్ అయ్యేంత వరకు అయితే
కుక్ చేసుకోవాలన్నమాట. సో ఎందుకో తెలియదండి నాకు ఇలా ఆయిల్ అయితే కొంచెం నురగన అంటే ఇక్కడ బబుల్స్ వచ్చినాయి కదండి తెల్లగా ఇలా వచ్చిందనమాట. అది అలా ఎందుకు వచ్చిందో అయితే నాకు తెలీదు. ఇంకా ఆనియన్స్ అయితే అయిపోయాయండి, ఫ్రైడ్ ఆనియన్స్. ఇంకా అవైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇంకా అదే ఆయిల్లో అయితే నేను కొన్ని జీడిపప్పులు అయితే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇంకా అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా ఒక చిన్న బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇలాగా ఎక్కువగా తీసుకోలేదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ పేస్ట్లో జీడిపప్పులు వేసాను కాబట్టి నేను కొన్ని జస్ట్ పైన గార్నిష్ కోసం అయితే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాను. ఇంక ఇక్కడ వాటర్ అయితే రోలింగ్ బాయిలింగ్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ అనేది మనం చూసి వేసుకోవాలండి. సో ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసినప్పుడు వేసుకున్నాం కాబట్టి సో రైస్లో కొంచెం తక్కువైనా పర్లేదన్నమాట. సో రెండిట్లో చూసుకొని వేసుకుంటే మనకి ఫైనల్గా టేస్ట్ అనేది బాగుంటుంది, అది ఎక్కువ అవ్వకుండా ఇటు తక్కువగా అవ్వకుండా. ఇంకా దీంట్లోకి నేను ఇందాక పుదీనా కూడా యాడ్ చేశానండి. సో రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత దాంట్లోకి రైస్ కూడా యాడ్ చేసేసి ఇంకా మనకి అది 90% కుక్ అయ్యేంత వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే ఉంచేసుకోవాలి. ఇంకా ఆలోపు అయితే ఇక్కడ మనం కర్రీ అయితే రెడీ చేసేద్దాము. దాంట్లోకి ఇందాక నేను ఆయిల్ అయితే ఉంది కదండి, ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్, దాంట్లోకి ఒక 1-2 టేబుల్ స్పూన్స్ దాకా గీ అయితే యాడ్ చేశాను. తర్వాత దీంట్లోకి నేను పచ్చిమిర్చి అయితే యాడ్ చేశానండి. ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేశాను అనమాట. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇది మనకి పచ్చివాసన అంతా పోయి లైట్గా మనకి ఆయిల్ పైకి తెరులుతున్నంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఆయిల్ అయితే పైకి తెరులుతుంది కదండి. సో ఇప్పుడైతే దీంట్లోకి నేను పన్నీర్ పీసెస్ని అయితే యాడ్ చేస్తున్నాను, మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్. ఇక్కడే మనకి గ్రేవీ ఎక్కువ వచ్చేస్తుందండి. సో స్మెల్ కూడా వస్తూ ఉంటుందన్నమాట. భలే అనిపించింది నాకైతే చేసేటప్పుడు. ఇంకా పన్నీర్ కూడా వేసిన తర్వాత ఇంకా గ్రేవీకి మొత్తం పట్టేలాగా అయితే మిక్స్ చేసేసుకొని మనం దీన్ని ఎక్కువగా కుక్ చేయాల్సిన పని లేదండి మనం, ఎందుకంటే మనం దమ్ పెట్టేటప్పుడు అది ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది అనమాట. జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు దాన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా పైన అయితే నేను పుదీనా, కొత్తిమీర అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. సో దీంట్లో మెయిన్గా టేస్ట్ వచ్చేదే మనం ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల అండి. ఇంకా పైన అయితే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయడం మర్చిపోయానండి. మ్యాగ్నేట్ చేసేటప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను అనమాట. ఎందుకో తెలియదు, ఇది నాకు అసలు గుర్తే ఉండట్లేదు. సో మ్యాగ్నేట్ చేసినప్పుడే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి, నేనైతే మర్చిపోయాను. సో అందుకే కొంచెం అలా సైడ్కి అనేసి అది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకా దాన్ని కూడా మొత్తం మిక్స్ చేస్తున్నాను అనమాట పన్నీర్ పీసెస్కి పట్టేలాగా. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలుకి. ఇంకా మనం ఇది డైరెక్ట్గా సపరేట్గా రైస్ పెట్టేసుకొని దీన్ని కర్రీలాగా పెట్టుకొని తినొచ్చు అనమాట. సో నాకైతే బిర్యానీ లాగా చేద్దామని చెప్పేసి అయితే అనిపించింది అనమాట. ఇంక అందుకే ఈరోజు పన్నీర్ దమ్ బిర్యానీ చేయడానికైతే ఫిక్స్ అయిపోయాను. ఇంక ఇక్కడ రైస్ అయితే కొంచెం ఇంకా నాకు ఒక 10% అయితే కుక్ అవ్వాలండి, ఎక్కువగా కుక్ అవ్వలేదన్నమాట. సో అందుకే మళ్ళీ నేను దాన్ని కొంచెం సేపు కుక్ చేసుకుందామని చెప్పేసి ఉంచేసాను అలాగే. సో ఇక్కడైతే ఇంకా ఒక 2 to 3 మినిట్స్ తర్వాత అయితే చూసానండి, చక్కగా కుక్ అయిపోయింది నాకు 90%. అయితే నేను అందరూ స్పూన్తో అంటే గెరిట్తో సపరేట్ చేస్తారు కదా, నేను అలా చేయకుండా ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా అంటే క్లాత్ పట్టుకొని వంపేస్తారు కదా, సో అలా వంపేసాను అనమాట ఒక గిన్నెలోకి అయితే. ఇంక ఈలోపు అయితే కర్రీ చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. దీన్ని మనం ఇంకా ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదండి. రైస్ వేసిన తర్వాత మనకి చికెన్ దమ్ బిర్యానీ చేసినప్పుడు 30-40 మినిట్స్ మనం పెడతాం కదా, సో అలా మనం దీనికి అవసరం లేదనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది, అక్కడ రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. 10% కుక్ అయితే సరిపోతుందండి. సో ఒక 15 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి మంచిగా పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా కర్రీని అయితే చక్కగా ఈవెన్గా అయితే అలైన్ చేసేసుకున్న తర్వాత దాని మీదకి లేయర్ బై లేయర్ రైస్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా పైన కొంచెం కొత్తిమీర, పుదీనా, జీడిపప్పులు, మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, సో అవైతే కొన్ని పక్కన పెట్టుకోండి. ఇట్లా పైన ఫైనల్ ఇలా వేయడానికైతే కొన్ని అయితే నేను పక్కన పెట్టుకున్నాను అనమాట. సో మీరు కూడా చేసేటప్పుడు అయితే కొన్ని పక్కన పెట్టుకోండి. సో ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. అయితే నేను అసలు ఎప్పుడూ కూడా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదండి, ఫర్ ద ఫస్ట్ టైం అయితే నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో చూడాలి ఎలా ఉంటుందో ఏమో. పెద్దగా ఆ ఫుడ్ కలర్ యాడ్ చేసినంత మాత్రాన మనకి ఏమీ టేస్ట్ అయితే మారదండి. సో జస్ట్ మనకి బిర్యానీ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట. సో ఈ ఫుడ్ కలర్ కూడా నేను పాప ఫంక్షన్ అప్పుడు మిగిలితే తెచ్చేసుకున్నాను అనమాట అన్నీ ఇక్కడికి.
అయితే ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేటప్పుడు నేను పెద్ద స్టవ్ మీద వద్దులే అని చెప్పేసి చిన్నదానికైతే చేంజ్ చేశానండి. ఇంకా మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ మనం దాన్ని అలా లో ఫ్లేమ్లో వదిలేస్తే మనకి రెడీ అయిపోతుంది. 15 మినిట్స్ తర్వాత ఒక్కసారి ఇలా గెరిట్తో ఇలా అనుకొని కింద ఏమైనా వాటర్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటే, ఏదైనా వాటర్ ఉంటే ఇంకొక 5 మినిట్స్ పాటు ఉంచండి. వాటర్ అయితే లేకపోతే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు అలానే వదిలేసేయండి దానికి. సో మనకి ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట. రైస్ కూడా చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో, అండ్ బిర్యానీ కూడా చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. సో కింద మనకి పన్నీర్ కూడా చక్కగా కర్రీ ఎమ్మిగా ఉందన్నమాట. సో ఇలా కలుపుకొని తింటుంటే ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను నేను. మీరు కూడా ఇలానేనా అండి? ఎప్పుడైనా బిర్యానీస్ కానీ చేసినప్పుడు ఇంట్లో సో మనకి తొందరగా చేసేసుకుంటాం కదా, సో 12-12:30 లోపు మనం అది అయిపోగానే లంచ్ అయితే చేసేస్తాము. సో మా ఇంట్లో అయితే ఎప్పుడైనా 12-12:30 కల్లా ఇలా ఫుడ్ అయిపోతే వెంటనే లంచ్ చేసేస్తామండి, ఇలాంటి బిర్యానీస్ చేసినప్పుడు మాత్రం. బట్ నార్మల్ డేస్ అయితే కర్రీస్ ఉన్నప్పుడు అయితే 1-2 అయితే అవుతుందన్నమాట లంచ్ చేసేసరికి. ఇంకా ప్లేట్లో సర్వ్ చేశాను, చూసారు కదా ఎంత బాగుందో, కలర్ఫుల్గా అయితే ఉందండి. చక్కగా ఆనియన్స్ అండ్ అలాగే లెమన్ పెట్టేసుకొని ఇంకా నేను మీల్ ప్లేట్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా ఈరోజు అయితే కర్డ్ అయితే ఏం తీసుకోవట్లేదండి, సలాడ్ కింద కూడా ఏం పెట్టుకోలేదనమాట. జస్ట్ రైస్ క్వాంటిటీ అయితే ఎక్కువ పెట్టుకున్నాను. సో బిర్యానీస్ చేసినప్పుడు నేనైతే ఎక్కువగానే తింటానండి. ఇంకా అలా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఈవినింగ్ డ్రింక్ వచ్చేసి ఈరోజు నేను సింపుల్గా కోకోనట్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి. అయితే నిన్న మా వారైతే కొబ్బరి బొండాలు అయితే తీసుకొచ్చారనమాట. అప్పుడప్పుడు ఇలా కొబ్బరి బొండాలు అయితే తెచ్చుకుంటూ ఉంటామండి. రేర్ అనమాట చాలా. ఎప్పుడైనా తాగాలనిపిస్తే బాటిల్ తీసుకొస్తారు, లేదంటే అక్కడికే వెళ్ళి తాగేస్తాము. ఒక్కొక్కసారి అయితే ఇలా తెచ్చుకుంటాము. ఇక్కడైతే నేను చిన్న హోల్ అయితే పెట్టానండి, చాలా ముదురుగా ఉన్నట్టయితే అనిపించింది నాకు. ఎంత కొట్టినా కానీ అసలు హోల్ అయితే పడలేదు నాకు. సో ఆ కొంచెం హోల్తోనే నేను వాటర్ అంతా కూడా గిన్నెలోకి అయితే వచ్చేలాగైతే ఇలా బోర్లు ఇచ్చానమాట. ఇంకా వాటర్ అయితే వచ్చేసాయండి. తర్వాత కష్టపడి పెద్ద కత్తితో అయితే నేను ఇలా స్పూన్ వెళ్ళే అంత హోల్ అయితే చేశానమాట. దాంట్లో కొంచెం కొబ్బరి అయితే ఉన్నట్టు అనిపించింది నాకు. ఇక ఆ కొబ్బరిని కూడా నేను బయటకి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. ఎప్పుడైనా బయట కోకోనట్ వాటర్ తాగినప్పుడు కూడా నాకు లేతగా కొబ్బరి ఉందనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ చేత కొట్టించుకొని అయితే తీసుకొని తింటానమాట నేను. కొబ్బరి భలే ఉంటుందండి దాంట్లోది, లేత కొబ్బరి అయితే. సో ఇది కూడా కొంచెం లేతగానే ఉందని అయితే అనిపించింది అనమాట. ఇంకా అందుకే ఇలా స్పూన్తో అయితే బయటకు తీసాను మొత్తం. ఎక్కువగా అయితే రాలేదండి, కొంచెం హార్డ్గా ఉందన్నమాట. సో కొంచెం ఎంతైతే వచ్చిందో దాన్ని అయితే ఇలా గిన్నెలోకి ఇలా స్పూన్తో అయితే కట్ చేస్తున్నాను చిన్న చిన్నగా. అయితే దీన్ని ఈరోజు డిఫరెంట్గా తాగుదాంలే అని చెప్పేసి ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి నేను. ఇంకా గ్లాస్లోకి అయితే ఫస్ట్ ఈ కోకోనట్ పీసెస్ ఏదైతే నేను ఇప్పుడు దాంట్లో నుంచి తీసానో ఫస్ట్ అదంతా కూడా ఒక గ్లాస్లోకి అయితే వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ దాకా అయితే చియా సీడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సోక్ చేసి పెట్టుకున్న చియా సీడ్స్ ఇంకా వాటిని అయితే యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం కోకోనట్ వాటర్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇలా తాగుదాం ఎలా ఉంటుందో అని చెప్పేసి అయితే ట్రై చేశాను. నిజంగా ఇది కూడా చాలా బాగుందండి. మనం ఉత్త వాటర్ తాగితే ఏంటంటే వెంటనే అయిపోతుంది. ఇదైతే చక్కగా మంచిగా తాగుతున్నప్పుడు మనకి కొబ్బరి కూడా మనకి తగులుతూ ఉంటుందన్నమాట. ఇంకా చియా సీడ్స్ కూడా వేసాం కాబట్టి చాలా ఎమ్మిగా ఉందండి. మీరు ఎప్పుడైనా కొబ్బరి బొండం తెచ్చుకున్నప్పుడు కూడా ఇలా ట్రై చేయండి. సో చియా సీడ్స్ అనేవి నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వేసాను. సో లేదంటే మనం జస్ట్ ఆ కోకోనట్ పీసెస్ యాడ్ చేసేసుకొని తాగేసేయచ్చు అనమాట. సో చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా. ఇంకా ఈవినింగ్ డ్రింక్ అయితే అయిపోయింది. ఇంకా నైట్ అయితే సేమియా ఉప్మా చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. సో సాటర్డే మేము నైట్ టిఫిన్ చేస్తాం కాబట్టి ఈరోజు సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. సో మధ్యాహ్నం చేసిన పన్నీర్ బిర్యానీ ఇంకా కొంచెం మిగిలిందండి. సో అదైతే మొత్తం అవ్వలేదన్నమాట. సో ఇంకా అదైతే పక్కన పెట్టేశాను నేను. ఇక్కడ ఫస్ట్ అయితే నేను కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకొని సేమియా అయితే నేతిలో అయితే వేపుకుంటున్నాను. సో చూసారు కదా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేపుకున్నానండి. సో నాకు బయట వేయించింది దొరుకుతుంది కదా, అది ఎందుకో నచ్చలేదండి అసలుకి. ఒకసారి తెచ్చి చేశాను, నాకు నచ్చలేదన్నమాట. ఇలా వైట్ కలర్ సేమియానే నేను నేతిలో వేయించుకొని చేసుకుంటే బాగుందన్నమాట. ఎందుకో వాళ్ళు వేపింది నాకు అంత టేస్ట్ అయితే రాలేదు. ఇంకా ఈ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకున్నాను సేమియాని.
ఇంకా అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఈలోపు అయితే మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. మీకు నచ్చితే మీకు కొంచెమైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సో దట్ నా వీడియోస్ అనేవి ఇంకొందరికి రీచ్ అవుతాయి అన్నమాట. ఇంక ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిందండి. సో కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, కొన్ని పచ్చెనగపప్పు అండ్ అలాగే కొన్ని మినపప్పు అయితే వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇంకా దీంట్లోకి అయితే పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసేసుకొని అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి. అయితే ఈరోజు సేమియా ఉప్మాలో కొంచెం వెరైటీగా గ్రీన్ పీస్ అండ్ క్యారెట్ అయితే యాడ్ చేసేసానండి. సో గ్రీన్ పీస్ అయితే కొన్ని యాడ్ చేశాను. ఒక క్యారెట్ వచ్చేసి సన్నగా తరుముకున్నానండి నేను. ఇంక ఇవన్నీ కూడా వేసేసుకొని ఇవన్నీ కొంచెం కుక్ అయ్యేంత వరకు అయితే మనం మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు వీటిని కుక్ అవ్వనివ్వాలన్నమాట. ఎందుకంటే బఠానీ, క్యారెట్ అయితే వేసాం కాబట్టి అవి కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది. సో దానికోసం అయితే నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం వాటికి పట్టేలాగా మిక్స్ చేసేసుకొని ఇంకా దీన్ని మనం మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉంచేస్తే మనకి క్యారెట్ అవన్నీ కూడా చక్కగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ ఒక 3 మినిట్స్ తర్వాత అయితే మనకి క్యారెట్ అయితే మొత్తం కుక్ అయిపోయిందండి. సో గ్రీన్ పీస్ అనేది కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మనం వాటర్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచుతాం కదా, సో అప్పుడు మనకి గ్రీన్ పీస్ కూడా చక్కగా కుక్ అయిపోతుంది అనమాట. అయితే నేను ఇక్కడ 1 కప్ సేమియాకి 3 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇంకా మూత మొత్తం పెట్టకుండా ఇలా కొంచెం వెల్తిగా పెట్టేసి మనకి బాయిలింగ్ అంతవరకు అయితే ఉండనివ్వాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి. సో ఇక్కడ చూసారు కదా వాటర్ అనేవి చక్కగా తెరులుతున్నాయి కదా. సో ఇప్పుడు దీంట్లోకి మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందాక చాలా తక్కువగా అయితే యాడ్ చేసాం కదండి. సో ఇప్పుడు కొంచెం అయితే యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇందాక మనం వేయించుకున్న సేమియాని అయితే వేసుకుంటూ తిప్పుతూ ఉండాలన్నమాట. సో తిప్పకపోతే మనకి ఉండలు కట్టుకుపోతుందండి. ఇంకా దీన్ని మనం తిప్పుకుంటూ మనం దగ్గరకు అయ్యేంత వరకు అయితే చేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా ఇంకా సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. సో తిప్పుకుంటూనే ఉండాలండి, లేదంటే అడుగంటుకుపోతుంది మనకి. సో ఫైనల్గా నేను ఈ స్టేజ్ వచ్చేంత వరకు అయితే తిప్పుకుంటూ అయితే ఉన్నానండి గెరిటితోని. ఇంకా నేను ఒక కప్లోకి అయితే తీసుకుంటున్నాను. నాకు ఇలా ఉంటేనే ఇష్టం అండి. మరీ చల్లారిపోయిన తర్వాత పొడి పొడిగా వస్తుంది కదా, సో నాకు అప్పుడు తినబుద్ధి అవ్వదన్నమాట. సో ఇలా కప్లోకి వేసుకొని చక్కగా వేడిది అయితే తిందామని చెప్పేసి ఈ కప్లోకి అయితే వేసుకొని ఇలా ఒక మంచిగా షేప్ వస్తుంది కదా, సో ఇంకా అలా ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నా దగ్గర మ్యాంగో అయితే అవైలబుల్గా ఉందండి. సో మ్యాంగో అయితే దీంతో కాంబినేషన్తో తిందామని చెప్పేసి కొన్ని పీసెస్ అయితే ఒక చిన్న బౌల్లో అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా సేమియా ఉప్మా మీద అయితే కొంచెం ఇడ్లీ కారం అండ్ అలాగే హాఫ్ లెమన్ అయితే పిండేసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. సో లెమన్ పిండడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట సేమియా ఉప్మాకి. ఇంకా ఇదండి వ్లాగ్. మార్నింగ్ నుంచి నైట్ వరకు మా ఫుడ్ ప్లాన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి, బాయ్.